ఓకే, ఇప్పుడు మనం జస్ట్ SCR VER టు సర్వర్ టు. ఓకే, ఎలా ఇచ్చేసాం. రైట్, సర్వర్ 1 సర్వర్ 2 వచ్చింది. సో రెండు సర్వర్లు వచ్చినాయి. ఇప్పుడు నేనేం చేయాలంటే సర్వర్ 1లోకి లాగిన్ అవ్వాలి, సర్వర్ 2లోకి లాగిన్ అవ్వాలి. రైట్. సో నేను సర్వర్ 1 సర్వర్ 1 మీద ఇలా క్లిక్ చేయండి, మీకు ఈజీగా ఇదిగోండి పబ్లిక్ ఐపీ అడ్రస్ వస్తుంది. దిస్ ఇస్ సర్వర్ 1 పబ్లిక్ ఐపీ అడ్రస్. సో సర్వర్ 1 ఐపీ అంతే. ఓకే, రైట్. సో నెక్స్ట్ కేసులో సర్వర్ 2 ఐపీ కూడా మనం తీసుకుందాం. సర్వర్ 2 ఐపీ ఇక సార్కి అక్కడికి మనం వెళ్ళకుండా డైరెక్ట్గా అంటే ఇలాగే మనకి క్లౌడ్ ఇంజనీర్స్ మెయిల్ ద్వారా ఇచ్చేస్తారు ఈ డీటెయిల్స్ అని. ఎస్, సర్వర్ 2 పబ్లిక్ ఐపీ అడ్రస్ కూడా ఇస్తారు వాళ్ళు. సో సర్వర్ 2 పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకుందాం. ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దిస్ ఇస్ సర్వర్ 2 పబ్లిక్ ఐపీ అడ్రస్. అయిపోయింది, చూసారా? రెండు సర్వర్లు పబ్లిక్ ఐపీ అడ్రస్లు ఉన్నాయి. నౌ సర్వర్ 1లోకి లాగిన్ అవ్వండి, సర్వర్ 2లోకి లాగిన్ అవుదాం. ఫస్ట్ అయితే సర్వర్ 1కి వెళ్దాం. సర్వర్ 1లో మీరు ఏం చేయాలంటే పట్టి, గో టు పట్టి. పట్టీలోకి వెళ్ళిన తర్వాత ఎస్, మనం ఇదిగోండి సర్వర్ 1 తీసుకోవాలి మనం. ఫస్ట్ ఇది. ఎస్, 140 అనేది సర్వర్ 1. సర్వర్ పాస్వర్డ్, రైట్. ఓపెన్ అయిపోయింది. యాక్సెప్ట్, చూసారా ఎట్లా. సో ఇక్కడ యాక్సెప్ట్లో మనం EC2 యూజర్గా లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత స్విచ్ టు రూట్ యూజర్. రూట్ యూజర్లోకి స్విచ్ అవ్వడానికి sudo-i. సో నౌ ఐ బికేమ్ ఏ రూట్ యూజర్. ఆఫ్టర్వర్డ్స్ నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఒక యూజర్ని తయారు చేస్తాను. యూజర్ యాడ్ మహేష్ అయిపోయింది. సో పాస్ డబ్ల్యూడి మహేష్ అయిపోయింది. సో 1 2 3 1 2 3. సో మహేష్ లాగిన్ అవ్వటానికి అతనికి యాక్సెస్ ఇవ్వాలి కాబట్టి నేను ATC SSH/SSD_config ప్రెస్ ఎంటర్ బటన్ ఇలాగ ఇచ్చా. సో ఇలా ఇచ్చిన తర్వాత నాకు నెక్స్ట్ కేసులో ఇక్కడ పర్మిషన్ పాస్వర్డ్ అథెంటికేషన్లో ఈ నో ఉంటుంది, దాన్ని ఎస్ చేయాలంతే. ఎస్, రైట్. కంట్రోల్ O, ప్రెస్ ఎంటర్ బటన్, కంట్రోల్ X అయిపోయింది. ఆఫ్టర్వర్డ్స్ సర్వీస్ రీస్టార్ట్ చేయాలి. అప్పుడు మనం సర్వీస్ SSD రీస్టార్ట్ అయిపోయింది. సార్ ప్రతిసారి ఏంటి సార్ సిస్టమ్ CTL అనే కనిపిస్తుంది, దేనికి అది? అంటే మనం సర్వీస్ అనే కమాండ్ ఉపయోగించి రీస్టార్ట్ చేయొచ్చు, సిస్టమ్ CTL అనే కమాండ్ ఉపయోగించి రీస్టార్ట్ చేయొచ్చు. సర్వీస్ అనే కమాండ్ ఏంది అంటే ఓల్డ్ లైనక్స్ వర్షన్స్ కమాండ్. సిస్టమ్ CTL అనేది అంటే కొత్తగా వచ్చే లైనక్స్ వర్షన్స్ కమాండ్. రెండు ఒకటే, బట్ సమ్ టైమ్స్ ఇది సిస్టమ్ CTL వాడచ్చు, మన కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క వ్యక్తి సర్వీస్ వాడతాడు. అందుకని కన్ఫ్యూజ్ లేకుండా మీకు చెప్తున్నా. తర్వాత వి గో ఫర్ సిస్టమ్ CTL. సిస్టమ్ CTL ఉపయోగించి ఎలా రీస్టార్ట్ చేయాలో మనం తెలుసుకోవచ్చు. అది వేరే విషయం. సిస్టమ్ CTL ఉంటుంది, సర్వీస్ ఉంటుంది. సర్వీసు సిస్టమ్ CTL రెండు వేరు వేరా? వేరే, బట్ ఓల్డ్ వర్షన్ కమాండ్స్ అవి, ఇది న్యూ వర్షన్ కమాండ్స్. న్యూ వర్షన్ కమాండ్స్ సిస్టమ్ CTL. విత్ ద హెల్ప్ ఆఫ్ సిస్టమ్ CTL ఐ కెన్ రీస్టార్ట్ ద సర్వీస్. ఏ సర్వీస్ అయినా రీస్టార్ట్ చేయొచ్చు. అయితే దానికి సింటాక్స్ మారిద్ది. సింటాక్స్ ఎలా మారిద్ది? సిస్టమ్ CTL SSD రాయలు, అప్పుడు ఏమొస్తుంది? రీస్టార్ట్ వస్తుంది. రీస్టార్ట్ SSHD, ఇట్లా ఈ మాదిరిగా. సర్వీస్ అనేది ఎలా వాడతామంటే ఇలా సర్వీస్ SSD రీస్టార్ట్ ఇట్లా. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే రీస్టార్ట్ ఇటు ఉంటుంది, అర్థమైందా? ఇక్కడైతే లాస్ట్లో ఉంటుంది అంతే. సర్వీస్కి దానికి సింటాక్స్ రూల్స్ వేరనమాట, దానికి. సరే, అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రూట్ యూజర్ ఉన్నాను నేను. మహేష్ యూజర్గా లాగిన్ అవ్వచ్చా? ఎస్, లాగిన్ అవ్వాలంటే సింపుల్గా ఇక్కడికి వెళ్ళి డూప్లికేట్ సెషన్ అని కొడితే ఇలా వస్తుంది. అప్పుడు మహేష్ అని కూడా లాగిన్ అవ్వచ్చు. మహేష్ అని రాసి 1 2 3 పాస్వర్డ్ ఇలాగా. ఎస్, రైట్ నో ఐఎమ్ మహేష్.
మహేష్ యూజర్ ఈ విధంగా లాగిన్ అయ్యాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేసులో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసారా, సర్వర్ టూకి లాగిన్ అవ్వాలి. సర్వర్ టూ ఐపీ అడ్రస్ ఇది. సో అప్పుడు కాఫీ, మళ్ళీ పట్టి, పట్టీలోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా నేను ఐపీ అడ్రస్ టైప్ చేసి క్రెడెన్షియల్స్ బ్రౌజ్లోకి వెళ్ళి ఓపెన్, ఓపెన్లోకి వెళ్ళి యాక్సెప్ట్. సో నౌ ఈసీ టు ఐఫోన్ యూజర్. సో చేసిన తర్వాత సూడ్ ఐఫోన్ ఐ, రైట్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సర్వర్లో యూజర్ యాడ్ బాను, పాస్ డబ్ల్యూడి బాను 123 123 అయిన తర్వాత మనం నానో ఈటీసీ ఎస్ఎస్హెచ్ ప్రెస్ ఎంటర్ బటన్, రైట్. ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చేసి సేమ్ స్టోరీ. ఇక్కడ ఏదైతే మనకుందో పాస్వర్డ్ అథెంటికేషన్ అక్కడ మళ్ళీ సేమ్. అంటే యూజర్స్ లాగిన్ అవ్వటానికి యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి మనం. ఎస్, కంట్రోల్ ఓ, ప్రెస్ ఎంటర్ బటన్, కంట్రోల్ ఎక్స్, అయిపోయింది. సర్వీస్ ఎస్ఎస్డి రీస్టార్ట్. అలా కాకుండా అయినా సరే సర్వీస్ తీసేసి సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ ఎస్ఎస్హెచ్డి ఇట్లా వాడవచ్చు. సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ ఎస్ఎస్హెచ్డి, ప్రెస్ ఎంటర్ బటన్, రీస్టార్ట్ అవుతుంది సర్వీస్. అంతే, సిస్టమ్ సిటిఎల్తో ఇలా వాడాలి మనం, రైట్. ఇప్పుడు యాక్చువల్గా అయిన తర్వాత నెక్స్ట్ యాజువల్గా పట్టీలోకి వెళ్ళి ఇలా న్యూ సెషన్ తీసుకొని ఇలాగా లాగిన్ అవ్వచ్చు, అదొక స్టైలు. కానీ మనం ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇదిగో ఇక్కడ పైన ఇలాగంటే ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే డూప్లికేట్ సెషన్ వస్తుంది, ఇక్కడ న్యూ సెషన్ వస్తుంది. న్యూ సెషన్ అంటే ఈ మాదిరిగా మరొక పట్టీ ఓపెన్ అయ్యింది. పట్టీ లేదు లేదనుకుంటే ఈ మాదిరిగా డూప్లికేట్ సెషన్ ఓపెన్ అయ్యింది. దాని లోపల బాను అని టైప్ చేయొచ్చు. ఇప్పుడు బాను యూజర్లోకి వెళ్ళొచ్చు మీరు. అంటే అంతా చేస్తుంది మనమే కాబట్టి, లేకపోతే అక్కడ అలాంటి పాసిబిలిటీస్ ఏమి ఉండవు. నువ్వు పట్టీలోకి వెళ్తావు, నీ యూజర్ నేమ్, నీ పాస్వర్డ్ టైప్ చేస్తావు. నేనేమంటే స్ట్రైట్ అవే ఒకేసారి లోపలికి వెళ్లకుండా డూప్లికేట్ సెషన్ తీసుకొని లాగిన్ అవుతాను, ఎందుకంటే మనం ప్రాక్టీసే కాబట్టి. బట్ రియల్ టైంలో మాత్రం నీ సెషన్ నీదే, నీ పట్టీ నీదే, నీ ల్యాప్టాప్ నీదే. ఇక్కడైతే ఒకే ల్యాప్టాప్, ఈ యాక్షన్స్ అన్నీ నేను పెర్ఫామ్ చేస్తున్నా ఒకే స్క్రీన్లో. మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీన్స్ ఉపయోగిస్తున్నా. ఈ స్క్రీన్ ఏమో బాను యూజర్ స్క్రీన్, ఇదేమో రూట్ యూజర్ స్క్రీన్. బట్ దిస్ ఇస్ సర్వర్. రెడ్ కలర్ సర్వర్ వన్, సో బ్లాక్ కలర్ సర్వర్ టూ. సర్వర్ టూ ఇదేమో సర్వర్ వన్. బ్లాక్ కలర్ ఏమో సర్వర్ వన్, రెడ్ కలర్ ఏమో సర్వర్ టూ. అయిపోయింది. ఇప్పుడు మహేష్ అనే వ్యక్తి ఉన్నాడు. ఓకే, ఇక్కడ ఎవరున్నారు? సింపుల్గా బాను అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన కూడా బాను, ఇక్కడ బాను, అక్కడ మహేష్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ పాస్ అవ్వాలా? ఎస్, ఈ రెండు మిషన్ల మధ్య కమ్యూనికేషన్ జరగాల, డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలా. కాబట్టి ఇప్పుడు మనం ఏంది, మహేష్ దగ్గర ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. LS-L కొట్టు, లేవు. LS-LA, LS-LA కొడితే ఎస్, ఇవన్నీ డాట్ ఉంది. ఈ డాట్ ఉంది అంటే అదంతా హిడెన్ ఫైల్స్. డాట్ ఉందంటే హిడెన్ ఫైల్స్. ఇక్కడ డి ఉందంటే డైరెక్టరీ, హైఫన్ ఉంటే ఫైల్, మనకు తెలుసు ఆల్రెడీ. అది నువ్వు ఫైల్ అయినా, అది డైరెక్టరీ అయినా డాటే ఉంటుంది. ఇవన్నీ హిడెన్ ఫైల్స్. బట్ ఇప్పుడు నేను చెప్పాను కదా, కీస్ జనరేట్ చేయాలంటే కమాండ్ SSH హైఫన్ కీ జెన్, అర్థమైందా? కీ జిఎన్, జెన్, ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇవన్నీ అడుగుతూ ఉంటుంది, నో ప్రాబ్లం. మీరు ప్రెస్ ఎంటర్ బటన్, మళ్ళీ ప్రెస్ ఎంటర్ బటన్, ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. కీస్ జనరేట్ అయినాయా? అయినాయి. చూడండి ఎలా చూస్తారు మీరు. మనకి LS-L కొడితే ఏం కనపడవు, అందుకోసం LS-LA చూడాలి. LA చూస్తే ఇప్పుడు చూడండి కింద .SSH కనపడింది. .SSH, ఈ .SSH అనే దాంట్లో కీస్ స్టోర్ అయిపోయినాయి ఆల్రెడీ. మరి .SSH ఇందాక లేదు, ఇప్పుడే వచ్చింది. .SSH అనే ఫోల్డర్లోకి వెళ్ళాలంటే మళ్ళీ మనం cd .SSH, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత మనం LS టైప్ చేస్తే చూడండి, అదిగోండి రెండు కీస్ వచ్చేసినాయి.
సో ఇప్పుడు మనం ఇది పబ్లిక్, ఇది ప్రైవేట్. ఐడిఆర్ఎస్ఏ, ఐడిఆర్ఎస్ఏ రెండు కీస్ జనరేట్ అయినాయి. ఇది ఎన్ని ఎక్కడ ఉన్నాయి? ఆల్ ద కీస్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ డాట్ ఎస్ఎస్హెచ్ ఫోల్డర్. ఎస్ఎస్హెచ్లో ఉంది. సరే, బాగుంది. తర్వాత మనం కీస్ జనరేట్ చేసాం ఇక్కడ. అక్కడ కీస్ జనరేట్ చేయండి బానులో. సో గో టు బాను, మనం చెక్ చేసుకోండి. LS-L కొడితే ఏం లేదు, LS-LA కొడితే ఏం లేదు. చూసారా, ఏం లేదు. SSH అనేది లేనే లేదు ఫోల్డర్. సో వన్స్ వీ జనరేట్ ద కీస్, ద SSH ఫోల్డర్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికలీ అండ్ ద కీస్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ డాట్ SSH ఫోల్డర్ ఆటోమేటికల్లీ. సరే చూడండి, SSH-keygen, ప్రెస్ ఎంటర్ బటన్, ఎంటర్ ఎంటర్ ఎంటర్, ఏం లేదు. మొత్తం ఎంటర్స్ కొట్టేసిన తర్వాత LS-LA చూసారా, డాట్ SSH కనపడింది. సో డాట్ SSH లోపలికి వెళ్తే, సార్ డాట్ SSH అనేది ఫైలా ఫోల్డరా? ఇదిగోండి ఇక్కడ డి 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 డి. డి మీన్స్ వాట్? డైరెక్టరీ. డి మీన్స్ డైరెక్టరీ, అంతే. సో కాబట్టి డాట్ SSH అనేది డైరెక్టరీ కాబట్టి cd డాట్ SSH, ప్లస్ ఎంటర్ బటన్, LS టైప్ చేస్తే చూసారా, ఇక్కడ కూడా కీస్ జనరేట్ అయినాయి. అక్కడ కీస్ ఉన్నాయి, ఇక్కడ కీస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను మహేష్లోకి వచ్చి ఆ, ఇప్పుడు అక్కడ కీస్ ఇక్కడ, అక్కడ కీస్ ఇక్కడ కాపీ చేయాలని చెప్పాం కదా. కాపీ చేయడానికి మనం వాడాం ఏంటి? SSH ఐఫన్ అనా కాఫీ. జస్ట్ ఐడి అని టైప్ చేయండి, ఐడి అని రాసి ఆ తర్వాత ఎవరికి? బాను యూజర్ ఎట్ ఎవరు? ఐపీ అడ్రస్ బాను యూజర్ ఐపీ అడ్రస్ సర్వర్ 2నే ఇదే, కాఫీ అని టైప్ చేయండి. సో మహేష్లోకి వెళ్ళి ప్రెస్ అయిపోయింది. అంటే మీరు సింపుల్గా మిత్రులారా, ఇదిగోండి దీన్ని జస్ట్ సర్వర్ 2 ఐపీ అడ్రస్ని ఇలాగా కాపీ చేయండి. ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఇదిగో ఒక ఒక రైట్ క్లిక్ ఇలా చేస్తే చాలు, ఇక్కడ పేస్ట్ అయితే మళ్ళీ రైట్ క్లిక్, మళ్ళీ రైట్ క్లిక్, మళ్ళీ రైట్, చూసారా? అంటే ఎన్నిసార్లు రైట్ క్లిక్ కొడితే అన్నిసార్లు పేస్ట్ అవుతుంది అనమాట. రైట్ క్లిక్ అంటే పేస్ట్ అన్నట్టు. 168 అది యాక్చువల్గా రైట్. సో ఇది అంటే SSH రాసి, కాఫీ రాసి, ఐడి రాసి, బాను, సంథింగ్, ప్రెస్ ఎంటర్ బటన్. సో బాబు నువ్వు ఏంటి ఏం చేస్తున్నావు, పంపించాలా? ఎస్ ఎస్ టైప్ చేయి. ఓకే, సరే నువ్వు పాస్వర్డ్ చెప్పమ్మా, 123, రైట్ అయిపోయింది. సో కీస్ జనరేట్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయినాయి. ఎక్కడికి వెళ్ళింది ఇవి? బాను దగ్గరికి వెళ్ళినాయి. బానులో అసలు ఏం జరిగిందో ఇప్పుడు మీరు చూడండి. మనం ఇచ్చిన ఇక్కడ కాపీ చేసిన ఏం జరిగింది, ఏ ఏ మోడల్లో ఏ ఫైల్లో స్టోర్ అయ్యింది చూస్తే ఇదిగోండి, బానులోకి వెళ్ళి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? డాస్ SSHలోనే ఉన్నాం. LS టైప్ చేయి. చూసారా, LS టైప్ చేసిన వెంటనే ఆథరైజ్డ్ కీస్ ఇక్కడ వచ్చింది ఇన్ఫర్మేషన్. ఆథరైజ్డ్ కీస్ అనేది ప్రీవియస్గా లేదు, ఇప్పుడు వచ్చింది. సరే మన దగ్గర ఆథరైజ్డ్ కీస్ ఉందా? మనం ఎవరు? మహేష్. మహేష్లో LS కొట్టు. ఓకే, నౌన్ హోస్ట్ అంటే ఇక్కడ అర్థమైంది బాబు, నువ్వు ఎవరికైతే కనెక్ట్ అవుతున్నావో వాళ్ళు మీకు తెలుసు అని అంటుంది. అంటే ఏమైంది? వాళ్ళు మీకు తెలుసు అంతే. భాను అనే వ్యక్తి ఇప్పుడు ఎట్లాగా? అప్పుడు మళ్ళీ భానులోకి వెళ్ళాలా? ఓకే ఓకే, మళ్ళీ భానులోకి వెళ్ళిపోయి ఇక్కడ మళ్ళీ ఏం చేయాలా? ఎస్ మళ్ళీ SSH రాసి, కాఫీ రాసి, ఇలా ఈ మాదిరిగా మళ్ళీ అంటే ఇక్కడ ఐడీస్ అక్కడ ఐడీస్ చేయాలి. SSH కాఫీ ఐడి, SSH రాసి, కాఫీ రాసి, ఐడి రాసి, మనం మహేష్, మహేష్ అని రాసి అంటే మహేష్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి, మహేష్ సర్వర్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. మహేష్ సర్వర్ ఐపీ అడ్రస్ ఇది, కాఫీ, సారీ బానులో. ఎస్, మహేష్ సర్వర్ ఐపీ ఇది ఇచ్చేసాం అంతే. సో SSH కాఫీ ఐడి మహేష్ ఇలాగ ఇచ్చేసి ప్రెస్ ఎంటర్ బటన్. మళ్ళీ సేమ్ థింగ్, ఎస్ఆ నో? ఎస్. ఓకే, 123 రైట్, పాస్వర్డ్ చేసేసాం. చేసిన తర్వాత సెటప్ రెడీ. ఇప్పుడు చూడండి, LS కొడితే ఇక్కడ చూడండి నౌన్ హోస్ట్ అని వచ్చేసింది, చూసారా? ఎస్ నౌన్ హోస్ట్. మనం కన్సిడర్ చేయాల్సిన ఇదే ఫైల్. ఇది ఓల్డ్ మోడల్, ఇదేమో న్యూ థింగ్స్. నౌన్ హోస్ట్ ఫైల్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ కూడా వస్తుందా? మహేష్లో కూడా చూడండి కావాలంటే నౌన్ హోస్ట్ వచ్చేసింది. LS టైప్ చేస్తే ఎస్. సో దట్ మీన్స్ వాట్? ద కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్డ్ సక్సెస్ఫుల్లీ అని అర్థం దీన్ని బట్టి చూస్తే.
సో ఈ మాదిరిగా మనం అక్కడ ఇక్కడ కమ్యూనికేషన్ ఏర్పడింది సార్. మీరు డాట్ ఎస్ఎస్హెచ్లో ఉండే ఇవన్నీ చేశారా? నో 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 నో, డాట్ ఎస్ఎస్హెచ్ బయట నుంచైనా చేయొచ్చు. సో కమ్అట్ ఫ్రమ్ ద డాట్ ఎస్ఎస్హెచ్, డాట్ ఎస్ఎస్హెచ్ని బయటికి వెళ్ళండి కావాలంటే సిడి టిల్డా ఫ్రెష్గా ఈ మాదిరిగా ఉండి మీరు చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇందాక మనం చేసినవన్నీ డాట్ ఎస్ఎస్హెచ్లో ఉండి చేయాలనే రూల్ ఏం లేదు. యు కమ్అట్ ఫ్రమ్ ద డాట్ ఎస్ఎస్హెచ్. నేను జస్ట్ దాంట్లో ఉన్న చేసి అంతే. ఫ్రెష్గా ఇలాగుండి ఎక్కడి నుంచైనా చేయొచ్చు. కాఫీ అనేది ఎక్కడి నుంచైనా పాసిబుల్ అవుతుంది, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. భాను యూజర్ ఉన్నాడు. భాను యూజరు సింపుల్గా పీడబ్ల్యూ ప్రెస్ చేస్తే చూసారా, భాను యూజర్ అనే వ్యక్తి ఇదిగో భాను అనే ఫోల్డర్లో ఉన్నాడు, పనిచేస్తున్నాడు ఆయన. ఆ భాను అనే ఫోల్డర్లో పనిచేస్తున్నాడు అంటే అర్థం ఏందంటే టిల్డా. టిల్డా అంటే అర్థం ఏంది? ఇండైరెక్ట్గా భాను అనే ఫోల్డర్లో నువ్వు ఉండి పనిచేస్తున్నావు అని అర్థం. అందుకు ఈ టిల్డా ఇచ్చాడు వాడు. అందుకనే దీని టిల్డా పక్కనే మనం ఎల్ఎస్ కొడితే అదేం మెసేజ్ చూపించాల, ఎల్ఎస్ఐఫన్ కొడితే అదేం మెసేజ్ చూపించాల, జీరో అని చూపిస్తుంది. ఎందుకు? వై అంటే బాబు భాను అనే ఫోల్డర్లో ఇప్పటివరకు ఎటువంటి ఫైల్స్ ఫోల్డర్స్ లేవు అని అర్థం. టిల్డా మీన్స్, టిల్డా ఇండికేట్స్ దాట్ యు ఆర్ వర్కింగ్ ఇన్సైడ్ యువర్ హోమ్ ఫోల్డర్. హోమ్ హోమ్ అంటే మీ యొక్క ఫోల్డర్లోనే మీరు పనిచేస్తున్నారని అర్థం. ఇదంతా ఎవరు సెటప్ చేశారు? లైనెక్సే సింపుల్గా. సో భాను అనే ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్ హోమ్ అనే ఫోల్డర్లో ఉంది. హోమ్ అనే ఫోల్డర్ ఫార్వర్డ్ స్లాష్, ఇది మనం ఎప్పుడో డిస్కస్ చేసాం. ఈ మాదిరిగా మహేష్ అనేది కూడా అంతే. మహేష్ అనే దగ్గర పీడబ్ల్యూ కొడితే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఆర్ ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. సో బాబు మహేష్, మీరు మహేష్ అనే ఫోల్డర్లో ఉన్నారు, హోమ్ అనే ఫోల్డర్లో ఉంది, ఆ ఫోల్డర్లో ఫార్వర్డ్ స్లాష్. ఇది మహేష్ ఫోల్డర్ యొక్క లొకేషన్ అని అర్థం. సో టిల్డా అంటే నువ్వు మహేష్ ఫోల్డర్లోనే ఉన్నావు. అప్పుడు ఎల్ఎస్ టైప్ చేస్తే మనకి ఎల్ఎస్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ టిల్డా ఫోల్డర్లో ఏమున్నాయో చూపిస్తుంది, టిల్డాలో ఏముందో చూపిస్తుంది. ఏం లేవు, జీరో ఉందని చెప్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే టచ్ ఫైల్ వన్ అని కొడతా, టచ్ ఫైల్ వన్. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఎల్ కొడితే బాబు మహేష్ అనే ఈ ఫోల్డర్లో ఫైల్ వన్ ఉంది. ఆ ఫైల్ వన్కి ఓనరు మహేషే, గ్రూప్ కూడా మహేషే అని చెప్తుంది. సరే బాగుంది. నవ్ ఈ ఫైల్ వన్ని వేరే సర్వర్లోకి కాపీ చేయాలి. సర్వర్ ఎక్కడుంది? ఎక్కడో ఉంది, మనకు తెలియదు. బట్ సర్వర్ ఐపీ అడ్రస్ ఉందా? ఉంది. సర్వర్ యూజర్ నేమ్ ఉంది, సర్వర్ ఐపీ అడ్రస్ ఉంది. రైట్ రైట్. ఇప్పుడు మనం ఆ వ్యక్తి యొక్క ఫోల్డర్లోకి మనం డేటాని సెండ్ చేస్తున్నాం. ఏ వ్యక్తి అది? భాను. భాను అనే వ్యక్తిలోకి మనం సెండ్ చేస్తున్నాం. కానీ భాను అనే యూజరు ఏ ఫోల్డర్ను కలిగి ఉన్నాడు? భాను ఫోల్డర్. భాను ఫోల్డర్ ఉంది. భాను ఫోల్డర్ ఎక్కడుంది? ఫార్వర్డ్ స్లాష్ హోమ్లో ఉంది. కాబట్టి ఫార్వర్డ్ స్లాష్ హోమ్ భాను, అది మనం రాయాల్సిన సింటాక్స్ ఇక్కడ. అప్పుడు రాస్తే దానికి అర్థమైంది, అమ్మా ఏం లేదు, ఈ ఫైల్ని ఫార్వర్డ్ స్లాష్ హోమ్, హోమ్ లోపల భాను ఫోల్డర్ ఉంది, ఆ భాను ఫోల్డర్లో కాపీ చేయని అర్థం. అది ఇక్కడ, అదే ఇది. ఎస్, ఇది పీడబ్ల్యూ టైప్ చేస్తే ఇది. ఏం లేదు, దీన్ని కాపీ తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ పేస్ట్ ఇవ్వండి చాలు, ఇక్కడ అంతే. ఇచ్చి ఏం చేయాలా? ఏం లేదు, సింపుల్. ఏం లేదు, సింపుల్ ఎస్సిపి ఫైల్ వన్ అయిపోయింది. ఎవరు ఆయన? భాను. ఆయన ఐపీ అడ్రస్ ఏంది? ఎస్, భాను యొక్క ఐపీ అడ్రస్ ఇదిగో, ఇదే సర్వర్ టూ, అదే ఆయన ఐపీ అడ్రస్. ఇక్కడికెళ్ళి పేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత లాస్ట్లో మనం కోలన్, సపరేషన్ కోసం కోలన్ రాసి హోమ్ రాసి భాను రాసాం, అంతే అయిపోయింది. సింపుల్ ఎస్సిపి ఫైల్ వన్ భాను అని రాసాం, దాని ఐపీ అడ్రస్ రాసాం, హోమ్ భాను. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? హోమ్ అనే దాంట్లో భాను అనే ఫోల్డర్లోకి డైరెక్ట్గా కాపీ చేయమ్మా. దేన్ని? ఫైల్ వన్ని. ఎక్కడుంది అది? సర్వర్ టూ, అది నాది కాదు, నా సర్వర్ కాదు. నో, ఇదిగో 15-207-116 సర్వర్ టూ ఐపీ అడ్రస్, ఈ సర్వర్. సో ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఫైల్ వన్ అనేది 100% సక్సెస్ఫుల్గా
వెళ్ళిపోయింది. ఎక్కడికి? సర్వర్ టూకి వెళ్ళింది. సో మీరు చూస్తే సర్వర్ టూకి మీరు చెక్ చేసుకోండి. సర్వర్ టూ ఎక్కడుంది? బానులో ఉంది. అంతే. సో పైన ఏమో సర్వర్ వన్ రాద్దాం. ఎస్, దిస్ ఇస్ సర్వర్ వన్, దిస్ ఇస్ సర్వర్ టూ. అంతే. ఇప్పుడు మనం సర్వర్ వన్లో ఉన్న ఫైల్ని సర్వర్ టూలో కాపీ చేసాం. సర్వర్ వన్లో ఏముంది? ఫైల్ ఎల్ఎస్ అయిపోయిన ఎల్ కొడితే ఇదిగో ఫైల్ వన్ వచ్చేసింది. లేదు, ఎల్ఎస్ టైప్ చేసినా కానీ ఫైల్ వన్ వస్తుంది, ఈ ఫైల్ వన్. ఇదే ఫైల్ వన్ ఇక్కడికి రీచ్ అయింది చూడండి కావాలంటే. సో ఎలాగా? ఎల్ఎస్ టైప్ చేస్తే చాలు, అదిగో ఫైల్ వన్ వచ్చేసింది. సార్, ఫైల్ టూని కాపీ చేయండి మళ్ళీ. నో ప్రాబ్లం. సో క్రియేట్ ఫైల్ టూ అంటే టచ్ ఫైల్ టూ. ఫైల్ టూ తయారైంది. లేదు లేదు, కొంత కంటెంట్ రాయండి మీరు. నానో రాసి ఫైల్ టూ అని రాయండి. కంటెంట్. సో వెల్కమ్ టు లినక్స్. లినక్స్ ఈజ్ ఏ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. ఓకే అని రాశాను జస్ట్ ఇలాగా. రాసిన తర్వాత నేనేం చేశానంటే లైనక్స్ ఈజ్ ఏ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్, రైట్. రాసా. రాసిన తర్వాత నేను కంట్రోల్ ఓ ప్రెస్ ఎంటర్ బటన్ కంట్రోల్ ఎక్స్. అంటే ఇక్కడ ఏమనిస్తుంది అంటే మనకి ఫైల్ టూ తయారు చేసాము, ఫైల్ టూలో కొంత డేటా రాసాం. క్యాట్ ఫైల్ టూ అంటే దాంట్లో ఉన్న డేటా డిస్ప్లే అవుతుంది చూసారా. వెల్కమ్ టు లెనెక్స్, లెనెక్స్ ఈజ్ ఏ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని రాశారు ఫైల్ టూ. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను సింపుల్గా మళ్ళీ ఎస్సిపి రాసి ఫైల్ టూ రాసి సో బాను రాసి ఎట్ రాసి మనం సర్వర్ ఐపీ అడ్రస్ ఎంత ఉంది ఇది ఇవ్వాలి. ఏది? ఇది కాఫీ. సో జస్ట్ కాఫీ రాసి ఆ, కాఫీ రాసి ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేయండి డైరెక్ట్గా. చేసిన తర్వాత కోలన్ రాసి ఎక్కడికి కాపీ చేయాలా? ఫార్వర్డ్ స్లాష్ హోమ్ బాగుంది. ప్రెస్ ఎంటర్ బటన్. సో చూసారా బాబు, 100% కాఫీ జరిగిందమ్మా, చెక్ చేసుకోండి. రైట్ రైట్. సరే ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇక్కడ చూడండి ఎల్ఎస్ రాస్తే చూసారా ఫైల్ టూ కూడా వచ్చేసింది. అంటే సర్వర్ వన్ ఎక్కడో ఉంది, సర్వర్ టూ ఎక్కడో ఉంది, బట్ బోత్ సర్వర్స్ ఆర్ నాట్ ఇన్ ద సేమ్ లొకేషన్. ఇట్ మైట్ బి సమ్వేర్. ఎక్కడున్నాయో అవి. ఓకే. సో ఇప్పుడు ఫైల్ టూ కూడా అక్కడికి రీచ్ అయిందా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రీచ్ అయిపోయింది. సో క్యాట్ అని రాసి ఫైల్ టూ అని రాశాను అనుకో, ఆ డేటా ఇక్కడ కనపడుతుంది. సార్ కేకే సార్ బాగానే ఉంది. ఫైల్ టూలో ఉన్న డేటాని కొంత మాడిఫై చేసి మళ్ళీ సెండ్ చేయండి చూద్దాం ఏమైందో. అంటే ఫైల్ టూ నేమ్తోనే, ఫైల్ టూ నేమ్తోనే ఇప్పుడు నానో రాసి ఫైల్ టూ రాసా. ఇప్పుడు ఏంటి కొంత డేటాని మనం ఇన్సర్ట్ చేయండి, కొంత డేటాని ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ అంటే సో ఏడబ్ల్యూఎస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లౌడ్ అంతే ఇన్ ద వరల్డ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రాసాం. ఓకే రైట్, బాగా రాసాం. ఇవన్నీ యాడ్ చేసాం. తర్వాత కంట్రోల్ ఓ ఎంటర్ బటన్ కంట్రోల్ ఎక్స్. ఇది యాక్చువల్గా చూడండి ఇక్కడ ఈ స్క్రీన్ సర్వర్ వన్ స్క్రీను, ఇది సర్వర్ టూ స్క్రీన్. గుర్తుపెట్టుకోండి సర్వర్ వన్ వేరే, సర్వర్ టూ వేరే రియల్గా. ఓకే రైట్. సో ఇలా ఉన్నప్పుడు సింపుల్గా చూడండి మహేష్ అని ఉన్నాడు. ఓకే. ఎల్ఎస్ రాస్తే రెండో ఫైల్ ఉంది. కంటెంట్ ఏముంది? క్యాట్ ఫైల్ టూ అంటే ఇదే వచ్చింది. ఓకే ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్గా చూడండి మనం ఎస్సిపి రాసి
మళ్ళీ ఫైల్ టూనేనా, మళ్ళీ ఫైల్ టూనే. ఫైల్ టూ రాసి బాను అని రాసి ఎట్ సింబల్ రాసి మళ్ళీ మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా ఇదిగోండి కాపీ పేస్ట్, కాపీ పేస్ట్ అయిపోయింది. సో కాపీ పేస్ట్ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కోలన్ రాసి ఫార్వర్డ్ స్లాష్ హోమ్, హెచ్ఓఎంఈ, పిహెచ్ఏఎన్యు, సెంటర్ బటన్. చూసారా? ఇప్పుడు చూస్తే ఇందాక 69 ఉన్నది కాస్త 111కి మారింది. 111 అనేది కాపీ జరిగింది. ఫైల్ వన్, ఫైల్ టూ, యాక్చువల్గా 111 అంటే సైజు, అంత సైజు కాపీ జరిగింది. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఇక్కడ బానులోకి వచ్చి ఇది ఇది బాను యూజర్, ఈ బాను యూజర్లోకి వచ్చి నేను ఎల్ఎస్ టైప్ చేస్తే రెండు ఫైల్స్ ఉన్నాయి. క్యాట్ ఫైల్ టూ అని టైప్ చేస్తే క్యాట్ ఫైల్ టూ అని టైప్ చేస్తా. చూసారా? ఏడబ్ల్యూఎస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లౌడ్ ఇన్ ద వరల్డ్ వచ్చేసింది. అంటే కొంత డేటాని మాడిఫై చేసిన తర్వాత కూడా నేను సెండ్ చేయగలుగుతున్నా. సెండ్ చేశాను. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్సిపి